హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న మోరల్ స్టోరీ మీకోసం. ఈ కథలో ఒక తెలివైన రాజు ఉండేవాడు. ఆ రాజుకి సంతానం లేనందున ఒక ఐడియాతో ఊర్లో ఉన్న అన్ని పిల్లల్ని పిలిపించి తలా ఒక విత్తనం ఇచ్చి, ఎవరైతే ఆరోగ్యంగా మొక్కని పెంచి ఒక సంవత్సరం తర్వాత చూపిస్తారో దాన్ని బట్టి నేను కాబోయే రాజుని ఎంచుకుంటాను అని చెప్పి రాజు వాళ్ళందరినీ ఇంటికి పంపించేస్తారు. సో అప్పుడు అందరు పిల్లలు వాళ్ళ వాళ్ళ విత్తనాల్ని మా కుండీలో నాటి పెంచడం మొదలెడతారు. సో అందరి కుండీల్లో మొక్కలు బాగా పెరగడం మొదలవుతాయి. కానీ రమేష్ అనే బాబు ఎంత నీళ్లు పోసినా తన కుండీలో ఆ విత్తనం మొలకెత్తకుండా మొక్కగానే మారలేదు. సో తను ఎంత ప్రయత్నించినా చివరిగా మొక్క అయితే పెరగనే లేదు ఆ కుండీలో. సో ఆ కుండీ ఖాళీగానే ఉండిపోయింది. సో సంవత్సరం అయిపోయింది. సో అందరు పిల్లలు వాళ్ళు తెచ్చిన వాళ్ళ కుండీల్ని, ఆ మొక్కల్ని రాజుకి చూపించారు. సో రాజు చివరిగా రమేష్ అనే బాబు తెచ్చిన ఖాళీ కుండీని చూసి ఆ రమేష్ని తన కాబోయే రాజుగా ప్రకటించాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు మంత్రి రాజుకు అడిగారు, ఎందుకు మీరు ఖాళీ కుండీని తెచ్చిన రమేష్ని రాజుగా ఎంచుకున్నారు అని అడిగితే, అప్పుడు రాజు, నేను అందరికీ ఉడకబెట్టిన విత్తనాలను ఇచ్చాను, విత్తనాలు మొలకెత్తవు. సో ఇక్కడ నిజాయితీగా ఉన్న రమేష్ని నేను ఎంచుకున్నాను. సో తర్వాత రాజుగా ఆయనకే అర్హత నిజాయితీ పరుడికే ఉంది అని చెప్పాడు. సో ఈ కథతో తెలిసింది ఏంటంటే, అవినీతితో గెలవడం కన్నా నిజాయితీగా ఓడిపోవడమే గొప్ప. సో ఇక్కడ గెలుపు కన్నా నిజాయితీ అనేది చాలా విలువైనది.